అందరికీ ఈరోజు మన కిచెన్‌లోన కోకో పౌడర్ లేకపోయినా చాక్లెట్ కూల్ కేక్ చాలా సింపుల్‌గా తక్కువ టైంలో చేసుకోవచ్చండి. ఓపికుండాలి గానీ కేక్ చాలా బాగా వస్తుంది. నేనైతే ఫస్ట్ టైమ్ ట్రై చేశాను. చాలా బాగా వచ్చిందండి కేకు. మా యానివర్సరీ సెకండ్ యానివర్సరీకి ఈ కేక్ అనేది రెడీ చేశాను. చాలా టేస్టీగా చాలా 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 బాగుందండి. మరి ఎలా చేశాననేది ఈ వీడియోలో చూద్దామా? ఈ వీడియో చూసే ముందల మీరు లాస్ట్ వరకు చూడండి. స్కిప్ చేయకుండా అర్థమవుతుందండి. ఫుల్‌గా చూడండి. ఇలాంటి అల్యూమినియం పాత్ర తీసుకోవాలండి. ఇలాంటి గిన్నె మీక్కడ లేకపోతే మీకు బాక్స్ ఉంటది కదండీ! స్టీల్ బాక్స్‌లోకైనా కేక్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా అల్యూమినియం కేక్ చేసిన టిన్‌లోనికి తీసుకున్నాను. ఇలాగ నెయ్యైనా, ఆయిలైనా అప్లై చేసిన తర్వాత మీకు గోధుమ పిండి లేదా మైదా పిండిని ఇలాగా రౌండ్‌గా మొత్తము చల్లుకొని ఇలాగ అప్లై చేసుకొని కేక్ చేసే ముందల ఇలా అప్లై చేసుకొని పక్కన పెట్టుకుంటే చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు ఇలాంటి ఒక బౌల్ తీసుకోవాలి. ఈ కప్పుతోని మెజర్‌మెంట్‌లన్నీ చూపిస్తాను. హాఫ్ కప్పు చాక్లెట్ అండి. మీకు ఏ చాక్లెట్ డార్క్ చాక్లెట్ ఏ చాక్లెట్ అయినా డార్క్ వచ్చిన చాక్లెట్‌లు మీకు డైరీ మిల్క్ అయినా డార్క్ చాక్లెట్‌లైనా ఏ చాక్లెట్ అయినా పర్వాలేదండి. మీరు ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. హాఫ్ కప్పు షుగర్ అండి. మళ్ళీ హాఫ్ కప్ పాలండి. ఈ కప్‌తోనే అన్ని మెజర్‌మెంట్‌లు అయితే మీకు కరెక్ట్‌గా కొలతలతోని చేసుకోవచ్చు. నేనైతే ఇలా చూపిస్తున్నాను కరెక్ట్‌గా చేయాలని. ఇలా 3 వేసుకున్నాం కదండీ! ఇప్పుడంటే మనము ఇలాంటిది ఉంటది కదండీ! దీంట్లోని మొత్తం కలుపుకోవాలి. మీకు గరిటె లాంటిది ఉంటే స్పూన్ లాంటిది కూడా కలుపుకోవచ్చు. నేనైతే చూడండి బాగా కరిగింది కదా! మనం డైరెక్ట్‌గా పంచదార వేసుకోం కదా! అది కరగాలి కదా! అందుకని ఇలాగ కరిగించుకోవాలండి. పౌడర్ అయితే వేసుకోలేదు. ఇలా వేసుకున్న తర్వాత ఇదంటే బటర్ అండి. హాఫ్ కప్పు బటరు. మీకు ఆయిల్ అయినా వేసుకోవచ్చు దీని ప్లేస్‌లోన. నేనైతే ఇక్కడ బటర్ వేసుకోను. మీక్కడ ఆయిల్ ఉంటే ఆయిల్ వేసుకోవచ్చు. అరకప్పు పెరుగండి. ఇలా వేసుకొని ఇలా కలుపుకోవాలండి. మొత్తం కలిసినంత వరకు చూడండి. మొత్తం కలిసింది కదా! ఇప్ ఇప్పుడు ఇందులోనే వెనిలా ఎసెన్స్ వేసుకోవాలండి. మనం కూల్ కేక్ చేస్తున్నాం కదా! వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. ఒకవేళ మీకు వెనిలా ఎసెన్స్ లేకపోతే యాలకుల పౌడర్ అని వేసుకోవచ్చు. ఇలా వేసుకొని మొత్తం కలిసినంత వరకు ఇలా కలుపుకోవాలండి. ఇందులోకి నేను మైదా పిండి 1 కప్పు తీసుకోనండి. అన్ని హాఫ్ కప్పులు కదా! మైదా పిండి మాత్రం 1 కప్పు. మైదా పిండి మాత్రం మీరు జల్లించుకొని వేసుకోవాలి. నేను ముందే జల్లించుకోయానండి. జల్లించుకొని ఇందులో వేసుకోయాను. ఇది 1 స్పూను ఈనో పౌడర్ వేసుకోనండి. ఇక్కడ బేకింగ్ పౌడర్ లేకపోయినా ఈనో పౌడర్ వేసుకోవచ్చు. అర స్పూను సోడా పౌడర్ అండి. సోడా గుండ వేసుకోవాలి. మీకు బేకింగ్ పౌడర్ లేకపోతే ఈనో పౌడర్ వేసుకోవచ్చు. నేను సోడా, ఈనో వేసుకున్నాను. ఇలా వేసుకొని మొత్తం కలుపుకోవాలండి కలిసినంత వరకు. ఒకవేళ మీకు ఇది కొంచెం గట్టిగా అనిపిస్తే పాలనేది ఇలా వేసుకోవచ్చు. ఇలా వేసుకొని చూడండి ఇలాగ రిబ్బన్ కన్సిస్టెన్సీలో వస్తుంది కదండీ! ఈ టైంలో వచ్చినప్పుడే సరిపోతుందండి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకోవాలి. బాగా వచ్చింది కదా! ఇప్పుడు ఇలాగ పెనం పెట్టుకోవాలండి. ఇందులోనే ఇలాంటి స్టాండ్ ఒకటి ఉంటే మీకు ఇలాంటి స్టాండ్ అని పెట్టుకోవచ్చు. సాల్ట్ అని పెట్టి మీకు కూర గిన్నె ఉన్న కూర గిన్నె అని పెట్టుకోవచ్చు. స్టాండ్ లేకపోతే నేనైతే స్టాండ్ పెట్టాను. అది కొంచెం 2 మినిట్స్ వరకు బాగా హీట్ ఎక్కాలి కదండీ! అది హీట్ ఎక్కాలి. ఇప్పుడు మనము పక్కన పెట్టుకోం కదండీ! ఆయిల్ అప్లై చేసుకొని ఆ టిన్‌లోనికి ఈ మిశ్రమాన్ని చాక్లెట్ మిశ్రమాన్ని కేక్‌ది మొత్తం వేసుకోవాలి. ఇలాగ వేసుకొని ఇలాగా సర్వ్ చేసుకోవాలండి. టిన్ను లేకపోతే బబుల్స్ లాంటివి ఉంటాయి కదా! ఇలా వేసుకున్నాం కదా! ఇప్పుడు పెనం అనేది బాగా హీట్ ఎక్కింది కదా! ఇప్పుడు మనం కేక్ చేసిన పెనం అందులో పెట్టుకొని 40-45 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలండి. దీన్ని సిమ్‌లోనే ఉంచుకొని బేక్ చేసుకోండి. చూడండి ఎంత బాగా వచ్చిందో కదా! ఇప్పుడు మనము టూత్ పిక్ ఉంటది కదండీ! మీకు చాక్‌తోనైనా చూసుకోవచ్చు. ఇలాంటి టూత్ పిక్‌తోనైనా చూసుకోవచ్చు. చూడండి చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది కదా కేకు. దీన్ని ఇప్పుడు మనం తీసుకొని పక్కన పెట్టుకుందాం ఈ కేక్‌ని. ఇలా కేక్ తీసుకొని మనం పక్కన పెట్టుకోవాలండి. దానిపైన ఒక క్లాత్ వేసుకోవాలి. క్లాత్ వేసుకోవడం వల్ల కేక్ అనేది కిందకి అయిపోదు. ఎలాగున్న కేక్ అలాగే ఉంటుందండి ఇలా క్లాత్ వేసుకోవడం వల్ల. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోన 2 స్పూన్లు పంచదార, హాఫ్ వాటర్ అనేది ఇలా వేసుకోవాలండి. ఈ వాటర్ అనేది మనము చాక్లెట్ కూల్ కేక్ చేస్తున్నాం కదా! అందులోనికి పంచదార వాటర్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలండి. ఇది బాగా కరిగించుకొని పక్కన పెట్టుకోవాలి.
పంచదార కరిగిన తర్వాత పాకం అవసరం లేదండి. ఇలాంటి డార్క్ ఫ్యాన్సీ బిస్కెట్లు ఇలా 3 తీసుకోయానండి. ఇలా తీసుకొని మనము ప్యాకెట్‌లోనే క్రీమ్ అనేది వేడి చేసుకొని బిస్కెట్లనేది మనం మిక్సీ అనేది పట్టుకోవాలండి. చూడండి బిస్కెట్‌లోనే క్రీము ఇలాగ చాక్‌తోని ఇలా వేడి చేసుకోవాలండి. క్రీమ్ అనేది మొత్తం ఉండకుండా మొత్తం తీసేయాలండి. ఇలాగే ఒక ప్లేట్‌లోకి తీసుకొని పెట్టుకోవచ్చు. ఒకవేళ మీకు చాక్లెట్ కేక్‌లోనైతే మీకు ఈ క్రీమ్ పెట్టుకోవాలంటే ఇలా క్రీమ్ కూడా అప్లై చేసుకోవచ్చు. నేనైతే వేడి చేసేసాను ఇలాగా. మొత్తం ఇలాగా బిస్కెట్స్‌లోనే మొత్తం క్రీమ్ అనేది వేడి చేసుకొని ఇలా ముక్కలు చేసుకొని మిక్సీ జార్‌లోనికి ఇలా వేసుకోవాలండి. మిక్సీ మొత్తం పట్టుకోవాలి. పౌడర్‌లాగా చేసుకోవాలి. ఇలాగ వేసుకున్నాం కదా! ఇలా వేసుకున్న తర్వాత హాఫ్ కప్ పంచదార ఇలా వేసుకోవాలండి. పాలు హాఫ్ కప్పు ఇలా వేసుకొని మిక్సీ అనేది పట్టుకోవాలండి. పంచదార మనం డైరెక్ట్ వేసుకుంటున్నాం కాబట్టి పౌడర్ వేసుకోకుండా పంచదార వేసుకొని, పాలు వేసుకొని మెత్తగా బాగా వచ్చినట్టుగా మిక్సీ పట్టుకోవాలండి. చూడండి ఎంత బాగా వచ్చింది కదా! చాక్లెట్ లాగా వచ్చింది కదా! ఇప్పుడు మనం పెనం పెట్టుకోవాలి అందులోన. ఆ పెనంలోనికి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా చాక్లెట్‌ది, అది వేసుకొని బాగా కలుపుకోవాలండి. సిమ్‌లో ఉంచుకొని ఇది కొంచెము దగ్గర పడినంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలండి వీటిని. అప్పుడే చాలా బాగా వస్తుందండి చాక్లెట్. కలకపోతే అడుగనేది మాడిపోతుంది కదా! ఇలా కలుపుతూనే ఉండాలి చాక్లెట్ అనేది క్రీము. చూడండి ఇలా కలుపుతూనే ఉండాలి. మీడియంలో ఉంచుకొని ఇలా చేసుకోవాలి మొత్తము. చూడండి కలర్ దగ్గరికి వచ్చింది కదండీ! ఇప్పుడు దగ్గరికి వచ్చింది కదా! మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ బటర్ అనేది మనం ఇలా వేసుకొని మొత్తము కలిసినంత వరకు కలుపుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత బటర్ వేసుకోవాలి. ఇలా వేసుకొని కలుపుకోవాలండి మొత్తము. బటర్ అనేది కరిగిపోయింది కదా! ఇలాగ బటర్ వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాక్లెట్‌కి చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకోం కదండీ కేక్‌ని, దాన్ని ఒకసారి ఇలా తీసి చాక్‌తోని సైడ్‌లని ఇలా కట్ చేసుకోవాలి. నేనైతే ఇలా కట్ చేసుకోలేదండి. వెంటనే బౌల్ ఉంచగానే ఆ కేక్ అనేది పడిపోయింది కిందకి. టచ్ చేస్తుంటే కిందకి వెంటనే వచ్చింది. చూడండి ఎంత బాగా వచ్చింది కదా! చాలా పర్ఫెక్ట్‌గా వచ్చిందండి కేక్ అనేది స్పాంజీగా. చాలా బాగా వచ్చింది. దీన్నేంటో ఇప్పుడు మనము ఒక దారం ఉంటది కదండీ! దారపుండ చాక్‌తోనైనా కట్ చేసుకోవచ్చు. నేనైతే సింపుల్‌గా అయిపోద్దని ఇలాంటి ఒక దారంతోని సమాన భాగాలుగా చేసుకోయాను. మీకు వీలైతే 3 భాగాలుగాని చేసుకోవచ్చు. నేనైతే ఇక 2 భాగాలుగా చేసుకోయాను. ఇలాగా స్లోగా లాగితే వచ్చేస్తదండి. చూడండి నేను చూపించిన విధంగా ఇలా చేయండి. చాలా బాగొస్తుంది. చాక్‌తోనైతే బాగొస్తుందో లేదో నాకు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కదా! అందుకని ఇలాగ దారంతోనైతే లాగేశాను. చాలా బాగొచ్చిందండి. చాలా స్పాంజీగా, చాలా మెత్తగా చాలా బాగొచ్చింది కేక్ అనేది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందామండి ఒక భాగాన్ని. ఇందులోనికి మనం చేసుకున్నాం కదండీ పంచదార వాటరు అవి అలా వేసుకోవాలండి. ఇలా వేసుకున్నాం కదా! ఇలా వేసుకొని అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము క్రీమ్ అనేది ఉంటది కదండీ! ఆ క్రీమ్ అనేది లైన్‌గా ఇలాగ అప్లై చేసుకోవచ్చు. చాలామందికి కేక్ చేసినవన్నీ ఉంటాయి కదండీ! అవి దాటితోనైతే చేసుకుంటారు. మన దగ్గర అలాంటివి లేవు కదా! ఇలాగ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానని ఇలా నేనైతే కవర్‌తో వేసుకొని చూపిస్తున్నానండి క్రీము. కేక్ చేసినవన్నీ బేకింగ్ ఉంటాయి కదా! అంటే వాటితోని సింపుల్‌గా చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను చాక్‌తోని అప్లై చేసేసాను నాకు వచ్చినట్టుగా. ఇప్పుడు ఇంకో పీస్ ఉంది కదండీ! ఆ పీస్‌ని అక్కడ అప్లై చేస్తూ, ఆ పీస్ పైన కూడా మళ్ళీ మనము పంచదార వాటర్ అనేది ఇలా అప్లై చేసుకొని, మళ్ళీ క్రీమ్ అప్లై మొత్తం చేసుకోవాలండి. ఆ వీడియో మొత్తము నేను తీస్తున్నాను అనుకోనా స్కిప్ అయిపోయిందండి. వాటిపైన డెకరేషన్ కోసం బిస్కెట్స్, హ్యాపీ యానివర్సరీ కూడా మనం చేసుకోవచ్చండి.
స్పూను కార్న్‌ఫ్లవరు, 2 స్పూన్ల పంచదార, కొంచెం పాలేసుకొని, కొంచెం దగ్గర పడినట్టుగా మరిగించుకొని, హ్యాపీ యానివర్సరీ కవర్‌లో వేసుకొని చేస్తే చాలా బాగొస్తుందండి. ఇంతేనండి నేనైతే కేక్ ఇలా ప్రిపేర్ చేశాను. కేక్ అయితే చాలా బాగొచ్చిందండి. లాస్ట్‌లోనే మా బుడతడు నేను స్పెల్లింగ్ చెక్కినప్పుడు వీడియో తీసి సెల్లని పడేసాడండి. అదంటే అలా ఖరాబ్ అయిపోయింది. కానీ చాలా టేస్టీగా చాలా బావుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. బాయ్ అందరికీ.